పార్టీని, ప్రభుత్వాన్ని, అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని భావిస్తా ఉన్నా. ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల్లో 2 సంవత్సరాలు పూర్తయింది. అంటే దాదాపు సగభాగం పూర్తయిపోయింది. ఎందుకంటే చివరి ఏడాది అంతా ఎన్నికల వాతావరణం ఉంటుంది కనుక 2 సంవత్సరాలు అంటే సగం టెన్యూరు, సగం సమయము అయిపోయింది. ఇప్పటి వరకు మంచినే ఉంది. మొన్నటి ఎన్నికనే ఉదాహరణ. కనుక ప్రస్తుత పరిస్థితులలో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కింది స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచిలో ఎన్ఎస్ఏ కార్యకర్త నుంచి ఎదిగి ఏఐసిసి కార్యదర్శి వరకు శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా పార్టీ పరంగా ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని ఇద్దరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పార్టీని, ప్రభుత్వాన్ని రెండింటినీ సమన్వయపరచంలో ఉండే అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది. దయచేసి దాని మీద దృష్టి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రక్షాళన చేసే సమయంలో పనితీరును బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పనితీరు బేరీజు వేస్తే ఎవరు ఏ స్థాయిలో ఎంతవరకు సఫలీకృతులమైనరు అనేది తెలిస్తే దాన్ని బట్టి ప్రక్షాళన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. Revamp and reconstruction the whole system, whether it is party, government or involved other arbitrary functionaries అంటున్నా. ఎందుకంటే 42 లక్షల మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని 2 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొని ఒక ఉప్పెన తరంగంలా ఉవ్వెత్తున ఎగసిపడేలాగా చేసింది. ఉప్పెన వచ్చింది, కల్వకుంట్ల కుటుంబాన్ని కప్పేసింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. అదే వాతావరణం ఇంకా 3 సంవత్సరాలు కొనసాగించవలసిన అవసరం ఉంది. కనుక మనల్ని మనము బేరీజు వేసుకొని, మనల్ని మనము తర్ఫీదిచ్చుకొని ఇంకా రాబోయే రోజుల్లో ఇదే వాతావరణాన్ని కంటిన్యూ చేయడానికి తీసుకోవాల్సిన చర్యల మీద దృష్టి పెట్టి 2 సంవత్సరాలు అయిపోయింది కనుక ఈ 2 సంవత్సరాల్లో ఆ రోజు ఎన్నికల సమయంలో అనేక మంది జాయిన్ అయ్యారు. పిసిసి అధ్యక్షులు గారు రేవంత్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేకతను ఒక్కటిగా చేసి కల్వకుంట్ల కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో అనేక శక్తులు, వ్యక్తులు కలిసి వచ్చినాయి. అనేక మందిని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, పార్టీ కానీ ఈ 2 సంవత్సరాల్లో ఏడాదిలో వచ్చిన మీనాక్షి గారు, మహేష్ గౌడ్ గారు కానీ అనేక మందిని అనేక స్థాయిలో నియమించినారు. కానీ 2 సంవత్సరాల తర్వాత పర్ఫార్మెన్స్ అప్రైజల్, పనితీరు బేరీజు, పనితీరును ఒకసారి బేరీజు వేసుకోవాలి. పర్ఫార్మెన్స్ అప్రైజల్ అన్నది అత్యంత ఆవశ్యకతతో కూడినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే ఆ రోజు అనేక వ్యక్తులను, శక్తులను కూడగట్టుకోవాలని అనేక మంది వచ్చిండ్రు. ఈరోజు అనేక స్థాయిల్లో పనిచేస్తూ ఉన్నారు. ఒక కాంగ్రెస్ వాదిగా చెప్తా ఉన్నా, చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడిగా చెప్తా ఉన్నా. ఆ రోజు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున వచ్చిన ఉప్పెనలా వచ్చిన కాంగ్రెస్ ప్రభంజనంలో గెలుస్తామనో అధికారం వస్తుందనో వచ్చిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ రేపు 2-3 సంవత్సరాల తర్వాత పరిస్థితులు మారితే ఎక్కడుంటారో ఏమవుతారో తెలియదు. కానీ మేమైతే పార్టీలో ఉండి పార్టీలోనే మా రాజకీయం కానీ భవిష్యత్తు కానీ ఉంటుంది. కనుక వీటన్నిటినీ బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం.
ఈ పర్ఫార్మెన్స్ అప్రైజల్ అన్నది అన్ని స్థాయిల్లో జరగాలి. నేను కూడా ఒక శాసనసభ్యుడిగా పనిచేసిన ఎన్ఎస్ఏ స్థాయి నుంచి పైకి వచ్చిన ఏఎస్ సెక్రటరీగా 7.5 సంవత్సరాలు అవుతా ఉంది. నేను కూడా ఏఎస్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు కదా, ఎంతవరకు సమంజసంగా పనిచేసిండు, ఎంతవరకు తన విధులను నిర్వర్తించిండు, సమర్థత చూపించుకున్నాడా లేదా అనేది నాది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు అతిథులు కాదు. కనుక వెంటనే ఆయా స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆయా స్థాయిల్లో ఈ 2 సంవత్సరాల్లో నియమింపబడినటువంటి వాళ్ళందరి మీద పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేసి వారి బాధ్యతల నిర్వహణలో ఎంతవరకు సమర్థవంతంగా ఉన్నారో ఆలోచన చేసి మరొకసారి పునఃపరిశీలించి ప్రక్షాళన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మీనాక్షి నటరాజన్ గారికి. అప్పుడప్పుడు అక్కడక్కడ నా వరకైతే 2 సంవత్సరాలు మంచిగా పంట చేతికి వస్తూ ఉంది, అక్కడక్కడ కలుపు మొక్కలు కనబడతా ఉన్నాయి. వాటిని ఏరి పారేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ గంజాయి మొక్కలు కనబడుతున్నట్లు అనుమానం కలుగుతూ ఉంది. అటువంటి గంజాయి మొక్కలను కూడా నిలువరించాల్సిన అవసరం ఉంది, నలిపేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే పచ్చటి పాడి పంటగా కాంగ్రెస్ పార్టీ కూడా పచ్చగా రేపు రాబోయే ఎన్నికలకు సంసిద్ధమై మళ్ళొకసారి ప్రజాపాలన కొనసాగాలంటే ఇదే అదనుగా, ఇదే మంచి అవకాశంగా, ఈ ఉన్న మంచి వాతావరణాన్ని అదనుగా చేసుకొని పార్టీ, ప్రభుత్వము అనేక వ్యవస్థలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా పునర్నిర్మాణం చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మీనాక్షి నటరాజన్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకా అనేక ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇంకేదైనా సమాచారం కావాలన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మీనాక్షి గారు కానీ 1 గంట సమయం ఇస్తే, అన్ఇంటరప్టెడ్ 1 అవర్ సమయం ఇస్తే అనేక విషయాలు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు పార్టీ పరిస్థితులు కానీ ప్రభుత్వ పరిస్థితులు కానీ నాకున్నటువంటి పరిమిత రాజకీయ పరిజ్ఞానంతో వాళ్ళకి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నా. కానీ ఈ ప్రక్రియ మాత్రం కొనసాగాల్సిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికలకు పునర్నిర్మాణ ప్రక్రియగా దీన్ని భావించి అన్ని స్థాయిల లోపల పర్ఫార్మెన్స్ అప్రైజల్ జరిగి వారి పనితనాన్ని బేరీజు వేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక్క సంపత్ కుమార్ ఆలోచన కాదు. క్రింది స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని పెద్ద ఎత్తున ప్రాణానికి కానీ, కుటుంబానికి కానీ, వారి ఆస్తులకు కానీ, లేకపోతే రాజకీయ ఏ ఇబ్బంది వచ్చినా తట్టుకొని వచ్చిన 42 లక్షల మంది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తల మనోభావంగా విజ్ఞప్తి చేస్తా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, మీనాక్షి నటరాజన్ గారికి. థ్యాంక్ యూ. నమస్తే. అదే మీరు యువర్ మిస్టేక్ అండి మేడం. ఎవరిని తీసేయమనడం లేదు, ఎవరిని కొత్తగా తీసుకోమనడం లేదు. ఉన్న వ్యవస్థలో ఉన్న